యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, థైరాయిడ్ ఉన్న వాడల్లో కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా క్యాబేజ్, బీన్స్, అలాగే కాలీఫ్లవర్, ఈ 3 పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు. మరి నిజంగా వీటి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుందా? అసలు థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? థైరాయిడ్‌కి మెడిసిన్ ఏంటి? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి అపోహలేంటంటే, క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బీన్స్ అనేవి తినకూడదు అని. అవి తింటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు. అసలు మరి ఈ పదార్థాలను తినొచ్చా? అవాయిడ్ చేస్తే మంచిది అంటారా? సో, నిరభ్యంతరంగా హ్మ్. మితంగా తినొచ్చమ్మా. ఓకే. సో, తినేటువంటి విధానం మనం జాగరూకత వహించి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్మ్. నంబర్ 1. హ్మ్. సో, మరి మితంగా, నిరభ్యంతరంగా తినొచ్చు అనేసరికి ఎలా తినొచ్చు అని చెప్పేసి చాలా మందిలో ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. హ్మ్. నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడే నేను చెప్పగలను. అవును. సో, ఒక డేటా కూడా చెప్తానమ్మా. హ్మ్. ఎందుకు మరి సైంటిఫిక్‌గా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పగలుగుతున్నామంటే, హ్మ్. ఇప్పుడు ప బీన్స్ ఉంది, అదేవిధంగా క్యాబేజ్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది. వీటన్నింటిలో కూడా హ్మ్. థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసేటువంటి రసాయన పదార్థాలైతే ఉన్నాయమ్మా. ఓకే. సో, గాయిట్రిన్స్ అనేటువంటివి ఉన్నాయి. హ్మ్. థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. హ్మ్. అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి. అంతవరకు వాస్తవమే. హ్మ్. ఈ గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అయోడిన్‌ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి. ఓకే. అప్పుడు అయోడిన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథికి చేరదో అప్పుడు హ్మ్. థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. హ్మ్. అదేవిధంగా థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటేమా, హ్మ్. మెదడులో టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. హ్మ్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. హ్మ్. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ హార్మోనే ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, అది బాగా ఉత్పత్తి అయినప్పటికీ హ్మ్. అంటే ఈ యొక్క థయోసైనైడ్స్ హ్మ్. నేను చెప్పాను కదా! మా మెదడులో టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. హ్మ్. ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోను ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా హ్మ్. థయోసైనైడ్స్ అడ్డుకుంటాయి. ఓహ్! సో, ఓకే. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు. హ్మ్. మూడవది ఫ్లేవనాయిడ్స్. హ్మ్. ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయి? ఆల్రెడీ టీఎస్హెచ్ హార్మోన్ బాగా ఉత్పత్తి అయితుంటుంది. ఈ యొక్క థై ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే అసలు ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి. హుహు. ఆల్రెడీ ఉత్పత్తి అయ్యేటువంటి టీఎస్హెచ్ అటువంటి హార్మోన్ ఏదైతే ఉందో, ఆ హార్మోన్ మెదడులోనే ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది. హ్మ్. దీనివల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. అసలు పనిచేయకుండాటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావన్నమాట. హ్మ్. సో, ఈ 3 కారణాల వల్ల 3 రకాలైనటువంటి ఈ కెమికల్స్, ఈ పదార్థాలు ఉండడం చేతనే చాలామంది ఈ యొక్క పదార్థాలను వాడకూడదు అని చెప్పి చెప్తుంటారమ్మా. ఓకే. మరి నేను వాడొచ్చని మొదట్లోనే చెప్పాను. హ్మ్. ఎందుకు చెప్పానంటే, మనం సర్వసాధారణంగా క్యాబేజీ పచ్చివి తీసుకోం. హ్మ్. కాలీఫ్లవర్ పచ్చిది తీసుకోం. హ్మ్. బీన్స్ పచ్చివి తీసుకోం. అవును. పచ్చివి తీసుకున్నప్పుడు మరి ప్రజలకొచ్చేటువంటి ప్రజలకొచ్చేటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కరెక్టేమ్మా. ఓకే. సో, ఇక్కడ మనం క్యాబేజీ ఈ 3 పదార్థాలను వేయించి గాని, ఉడికించి గాని మరొక రూపంలో చేస్తున్నాం కాబట్టి, హ్మ్. ప్రధానంగా ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క పదార్థాలన్నీ నశించిపోతాయమ్మా. ఓకే. చాలా మందికి తెలియదనమాట. సో, హ్మ్. ఎప్పుడైతే ఈ పదార్థాలను నశించిపోతాయో దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. హ్మ్. అందులో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ 3 పదార్థాలు ఉన్నటువంటి సుగుణాలు కూడా మనకు మేలే చేకూరుతాయన్నమాట. హ్మ్. కాబట్టి లిమిటెడ్‌గా, మితంగా తీసుకోవచ్చు గానీ, పూర్తిగా మానేసేయాలనేటువంటి పరిస్థితి అయితే ఉండదమ్మా. అవసరం లేదు. ఇది హ్మ్. హ్మ్. మీ మీ సందేహానికి క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఓకే. సో, మరి ట్రీట్మెంట్ యాస్పెక్ట్ వచ్చేసరికమ్మా, హ్మ్. ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా సక్రమంగా పనిచేసేందుకు హ్మ్. అద్భుతమైనటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా. హ్మ్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము హైపోథైరాయిడిజానికి బాగా పనిచేస్తుంది. ఓకే. హైపర్ థైరాయిడిజం, హ్మ్. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షణాలు వస్తుంటాయి. హ్మ్. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు వస్తుంటాయి. ఓకే. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ హ్మ్. ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఏం ఔషధం అంటేమా, హ్మ్. పసుపు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అదేవిధంగా దేవకాంచనం బెరడు దొరుకుతుందమ్మా హ్మ్. మార్కెట్‌లో. హ్మ్. దేవకాంచనం బెరడు, హ్మ్. కాంచనార బెరడు అని చెప్పేసి ఆ బెరడు మార్కెట్‌లో దొరుకుతుంది. అంటే చెట్టు యొక్క బెరడు తెలుసు కదమ్మా! హ్మ్. తొక్కంటారు హ్మ్. దాన్ననమాట. హ్మ్. సో, దాని యొక్క పౌడర్ మార్కెట్‌లో దొరుకుతుందనమాట. ఓకే. సో, ఆ దేవకాంచనం
చెట్టు యొక్క బెరడు యొక్క పొడి ఒక 50 గ్రాములు, ఉమ్, అదేవిధంగా దేవదారు చెక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఉమ్, అదొక 50 గ్రాములు, ఉమ్, పసుపు 50 గ్రాములు, దేవకాంచనం బెరడు పొడి 50 గ్రాములు, దేవదారు చెక్క పొడి 50 గ్రాములు. ఉమ్, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపునమా ఒక 50 నుంచి 100 ml గోరువెచ్చని నీళ్ళల్లో అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపి తీసుకుంటున్నారు. ఉమ్. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్కి వస్తుంది, తక్కువగా ఉంటే కూడా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలా ఉన్నా కానీ స్టేబుల్ అయిపోతుంది, అది బ్యాలెన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఉమ్, ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత మాది. ఓకే. సో మాకు ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది, ఉమ్, ఆయుర్వేద వైద్య విధానంలో కాకుండా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రమంగా ఉండేట్టు చేసేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు అందించడం జరిగింది కాబట్టి ఉమ్, మరి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. ఉమ్, థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని 2 పూటలు కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే. సమస్య తక్కువగా ఉంటే సర్వసాధారణంగా కొద్ది శాతం వరకే ఉన్నట్లయితే రోజు ఒక్క పూట వాడినా సరిపోతుందమ్మా. ఉమ్, ఓకే. ఇప్పుడు మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్ అంటే క్యాబేజ్ రిలేటెడ్వి తినచ్చా తినకూడదా అండ్ మెడిసిన్ కూడా సజెస్ట్ చేశారు కాబట్టి తప్పకుండా వాడి చూడండి. చాలా మంది స్వీట్ టూత్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తినగానే ఏదో ఒకటి స్వీట్ తినడము, లేదంటే ఇది ఆల్టర్నేటే కదా, చాక్లెట్కి ఆల్టర్నేట్ ఒకటి, బెల్లంకి ఆల్టర్నేట్ ఒకటి, షుగర్కి ఇది ఆల్టర్నేటివ్, ఇది తింటే మనకి ఏమి షుగర్ హైక్స్ అవ్వదు, లేదంటే దీనివల్ల క్యాలరీస్ ఏం రావు అని అనుకుంటారు. మరి దీని గురించి ఒక న్యాచురల్ వేలో మన షుగర్ని తీసుకునే పద్ధతి ఏదైనా ఉందా? అలాంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఉన్నాయమ్మా. సో పంచదారకి ప్రత్యామ్నాయంగా సర్వసాధారణంగా బెల్లము, ఎస్. తాటి బెల్లము, ఉమ్, తేనె, ఉమ్, ఖర్జూరము, ఉమ్, ఖర్జూరం పొడి, అవును, ఇవి ఆరోగ్య స్పృహ పెరిగింది కాబట్టి చాలా మందిలో వీటి మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందమ్మా. అవును. సో నాణ్యానికి ఒకవైపు మాత్రమే కొంతవరకు మంచిదే కానీ ఉమ్, మరి కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి షుగరు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉమ్, స్థూలకాలు కానీ, ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉమ్, మరి కొలెస్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మరి వీటిని కూడా చాలా తక్కువ పరిమితిలో వాడాలని చెప్పేసి కూడా డాక్టర్స్ కూడా పరిస్థితిని బట్టి సెలవిస్తుంటారు. ఉమ్, మీరు బెల్లం కానివ్వండి, తాటి బెల్లం కానివ్వండి, ఖర్జూరం కానివ్వండి, తేనె కానివ్వండి, ఉమ్, ఏదైనా కానివ్వండి, ఉమ్, సో వాటి పరిధులు పరిమితులు వాటికి ఉన్నాయి. అవును. సో ఈ నేపథ్యంలో మరొక వైపు మనం ఆలోచించినట్లయితే నాణ్యానికి మరో కోణంలో ఆలోచన చేస్తే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి పంచదార కంటే వందల రెట్లు వేల రెట్లు ఎక్కువగా తీపి ఉన్నటువంటి పదార్థాలు మన ప్రకృతిలో ఎన్నో దర్శనమిస్తాయమ్మా. ఓకే. చాలా మందికి వాటి మీద అవగాహన లేదు. ఈ మధ్య కాలంలోనే ఉమ్, మరి ఈ మీడియా ప్రభావం చేత కూడా చాలా మంది వాటిపైన అవగాహనను కల్పించుకొని వాటిని సద్వినియోగం చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతున్నారమ్మా. ఉమ్, సో ఇలాంటి వాటిల్లో ప్రధానంగా 4 పంచదారకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఉమ్, మొట్టమొదటిది స్టీవియా. స్టీవియా. చాలా మందికి తెలిసే ఉంటుందమ్మా. ఓకే. ఉమ్, స్టీవియా అనేది ఒక ఆకు యొక్క పొడి. ఉమ్, ఆకులు ఎండించినటువంటి ఆకులు మార్కెట్లో దొరుకుతాయి, ఉమ్, స్టీవియా లీవ్స్. ఉమ్, సో ఆకు పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో మరి ఈ స్టీవియా టాబ్లెట్స్ కూడా మనకు మార్కెట్లో విక్రయించడం అవును, జరుగుతుందమ్మా. అవును. సో స్టీవియా సైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థము ఉమ్, ఈ పంచదార కంటే కూడా వేల రెట్లు వందల రెట్లు తీపి ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకే. దాదాపు 500 నుంచి 1000 రెట్టింపు వరకు కూడా అతి తీపి ఉంటుంది అనమాట అది. ఉమ్, సో మనకి మార్కెట్లో ఒక 100 గ్రాములు మ్యాక్సిమం 100 రూపీస్ 150 లోపల దొరుకుతుందమ్మా, ప్రాబ్లం లేదు. ఉమ్, సో మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్వీట్ మీద క్రేవింగ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తీపి పదార్థాలు లేని ఉండలేనటువంటి వాళ్ళు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరేమ్మా, ఉమ్, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళేమి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు ఎవరికి ఏది అందుబాటులో ఏది వాళ్ళు వాడుకోగలిగితే వాడుకోవచ్చమ్మా. ఇప్పుడు ఓకే. నేను స్టీవియా గురించి చెప్పాను. ఉమ్, సో స్టీవియా ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయిపోయింది. అవును. సో ప్రతి చోట దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంది. ఒకానొకప్పుడైతే లభ్యం కావడం కష్టంగా ఉండేది, ఉమ్, ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉండేదమ్మా. ఇప్పుడు సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి మనకు ఈ స్టీవియా వల్ల కలుగుతుంది. ఉమ్, అదేవిధంగా రెండవది ఏంటంటే మౌంట్ ఫ్రూట్. మౌంట్ ఫ్రూటా? దీన్నే మాంక్ ఫ్రూట్ అని చెప్పేసి అంటుంటారమ్మా. ఓకే. సో మోగ్రాసైడ్ అనేటువంటి ఒక కెమికల్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ పంచదార కంటే కొన్ని వందల రెట్లు తీపి ఉంటుందని చెప్పేసి మరి పరిశోధన ద్వారా కూడా నిరూపితమైందమ్మా. ఉమ్, సో ఈ ఫ్రూట్ పౌడర్ కూడా మనం ఈ సలాడ్స్లో కానీ, ఉమ్, లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ, ఉమ్, లేకపోతే ఇతర మనం ఈ వెజిటబుల్స్లో కానీ
కాఫీలో కానీ లేకపోతే టీలో కానీ పాలలో కానీ మజ్జిగలో కానీ ఎందులోనే కలుపుకొని వాడుకోవచ్చు. స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కానీ ఈ మాంక్ ఫ్రూట్ పౌడర్ వాడుకోవడం వల్ల పంచదార లేని లోపం మనకు కనిపించదమ్మా. ఓకే. సో అదొకటి. మూడోది వచ్చేసి యాకోన్ పౌడర్ అని చెప్పేసి ఇంకోటి దొరుకుతుందమ్మా. సో దీంట్లో కూడా పంచదార కంటే రెట్టింపు షుగర్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు మార్కెట్లో ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ ధరలోనే మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా వాడుకోవచ్చు అమ్మా, యాకోన్ పౌడర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికోరీ రూట్ పౌడర్. చికోరీ. ఓకే. సో మామూలుగా ఈ కాఫీ పొడి టీ తాగే వాళ్ళలో కొంచెం ఐడియా ఉంటుందమ్మా. ఇది కాఫీ తాగే వాళ్ళలో టీ తాగే వాళ్ళలో చికోరీ పౌడర్ యొక్క రూట్ కూడా ఈ పంచదారకు ప్రత్యామ్నాయంగా వాడుతుంటారమ్మా. సో మనకు ఈ రూట్ పౌడర్ కూడా దొరుకుతుంది. కావాలంటే దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఈ 4 పదార్థాలు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అనుకూలంగా ఉండి తెప్పించుకోగలిగి వాడుకోగలిగితే అది వాడుకోవచ్చు. సో ఈ 4 పదార్థాలు అన్ని చక్కగా పనిచేస్తాయి. మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క 4 పదార్థాలు తీసుకున్నప్పటికీ 1% కూడా షుగర్ పెరగదు. అదే విధంగా బ్లడ్ షుగర్ పెరగదు. ఆల్రెడీ షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ పెరగదు. డయాబెటిక్ వాళ్ళు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగదు, గుండె జబ్బులు రాదు, ఒబెసిటీ ప్రాబ్లం ఉండదు, మోకాళ్ళ నొప్పులు రావు, వాట్ నాట్ ఎల్స్ అన్ని మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ క్యాలరీస్ నీళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ ఆ యొక్క చక్కెరలుగా మరి షుగర్ పెరగడము, వెయిట్ రావడము, కొలెస్ట్రాల్ పెరగడం ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయని చెప్పేసి మనం అనేక కార్యక్రమాలు కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏంటంటే జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ కావమ్మా. సో బాడీలో జీర్ణం కాకుండా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ప్రమాణంలో తీసుకున్నప్పటికీ మల విసర్జన ద్వారా బయటికి పోతాయి, కానీ మరి జీర్ణమయ్యి బ్లడ్లో షుగర్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదమ్మా. రెండవది ఏమంటే ఫైబర్. దీంట్లో ఈ 4 పదార్థాలు కూడా ప్రత్యేక మనం చెప్పుకోదగ్గ అంశ ఇంకోటి ఏంటంటే ఫైబర్ బాగుంటుంది అనమాట. సో ఈ ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు ఎప్పుడైతే మనం తీసుకోగలమో ఈ ఫైబర్ వల్ల తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి మిగతా పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నప్పటికీ నూనె పదార్థాలు ఉన్నప్పటికీ ఆ ఫైబరు వల్ల ప్రేవులు ఈ యొక్క పదార్థాలను త్వరగా జీర్ణం కాకుండా, అదేవిధంగా నూనెలు ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్స్ను కూడా ప్రేవులు త్వరగా పీల్చుకోకుండా ఎక్కువ శాతం బయటికి విసర్జించేందుకే ఈ యొక్క ఫైబర్ కూడా ఉపయోగపడుతున్నాం. అదేవిధంగా ఆలిగో ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఈ యొక్క షుగర్ కూడా ఇందులో ఉంటుందమ్మా. ఈ ఆలిగో ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ వల్ల కూడా ఈ యొక్క పదార్థాలకు తీపి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఆలిగో ఫ్రక్టోజ్ అనేటువంటి షుగరు ఈ 4 పదార్థాల్లో ఉండడం చేత వీటి యొక్క ప్రభావం ఏంటంటమ్మా, మన దేహంలో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. సో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయిపోతే ఆకలి తగ్గిపోతుంది. సర్వసాధారణంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ క్రేవింగ్ ఎప్పుడు ఆకలి అవుతుంటుంది. తినే కొద్దీ అదంతా మళ్ళీ షుగర్ కింద మారడము, ఇంకొక దాని కింద మారడము జరుగుతుంటుంది అనమాట. ఆకలి తగ్గించేటువంటి గుణము ఇది ఆలిగో ఫ్రక్టోజ్ అనేటువంటి దాని వల్ల కలుగుతుంటుందమ్మా. సో ఈ విధంగా అనేక రకాలైన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పంచదారకు ప్రత్యామ్నాయంగా నిరభ్యంతరంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారు అయినా నిరభ్యంతరంగా వాడుకోక దివ్యమైనటువంటి ఔషధ ఆరోగ్య అమృతాలలో ఈ 4 ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఓకే. మరి డయాబెటిక్ పేషెంట్స్ అన్నప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానమే ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా స్వీట్స్ తింటున్నా కానీ మనకి భయం వేస్తూ ఉంటుంది ఏమవుతుంది అని చెప్పి. మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా సార్ మెన్షన్ చేసిన ఈ 4 రకాల స్టీవియాతో పాటుగా రూట్ పౌడర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాం, టీ కాఫీలో యూస్ చేసుకోవచ్చు, కొంచెం షుగర్ని అవాయిడ్ చేయొచ్చు, హెల్దీగా ఉండొచ్చు అన్నప్పుడు ఇది చాలా బెస్ట్ మెథడ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి షుగర్ హైక్స్ కూడా లేవు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ హెల్త్ రిలేటెడ్ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.